Good morning, everyone. Welcome back to another vlog. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మిత దాంది దీంది కాదు సుష్మిత దెంది. ఈరోజు వ్లాగ్లో మీరు నేను 24 అవర్స్లో ఏం చేస్తాను 24 మినిట్స్లో చూస్తారు. ఈరోజు మనకు ఒక ఫోటో షూట్ ఉంది. దానికోసం ఫస్ట్ రెడీ కావాలి. రెడీ అయ్యేకన్నా ముందు మనం ఎవ్రీడే స్టార్ట్ చేసేది హాట్ వాటర్తో. సో మనం ఈరోజు కూడా హాట్ వాటర్ తాగేసి రెడీ అయిపోదాం. మనం ఫోటో షూట్ చేస్తున్నాము. ఫోటోషూట్ చేయక చాలా డేస్ అవుతుంది. సో ఒక ఫోటోషూట్ మేబీ దసరాకి అన్నట్టు. నా ఫేస్ ఇట్లా ఉంది ఇప్పుడు, చూడాలి. నా మార్నింగ్ ఫేస్ చూసి భయపడకండి. పొద్దున్న లేవగానే ఎవరి ముఖం అన్నట్లనే ఉంటుంది. మా మమ్మీ ముగ్గేస్తుంది బయట. కొంచెం పెట్టినట్టు ఆయిల్ పెట్టుకున్నాను. ఈరోజు మనం హెయిర్ వాష్ చేసుకుంటున్నాం కాబట్టి హెయిర్ వాష్కి ముందు ఆయిల్ పెట్టుకున్నాను. నేను ఫ్రెష్ అయ్యాక నా అవుట్ఫిట్ చూపిస్తాను మీకు. సో దిస్ ఇస్ ఇదే నా అవుట్ఫిట్ ఈరోజుకి. మీకు అవుట్ఫిట్ నచ్చిందా కమెంట్స్లో కమెంట్ చేయండి. బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది అవుట్ఫిట్. మనకి ఎక్కువ టైం లేదు, చాలా తొందరగా రెడీ అయిపోవాలి. జుట్టు వదిలేసా ఇప్పుడే. మనం ఏమి ఎక్కువ రెడీ కామన్నమాట. బేసిక్ వెరీ బేసిక్. సో ఫస్ట్ నేను మాయిశ్చరైజర్తో స్టార్ట్ చేశాను, ఫాలోడ్ బై సన్ స్క్రీన్, ఫౌండేషన్ అండ్ కాంపాక్ట్. ఫ్రిడ్జ్లో ఐస్ ఉందేమో, ఐస్లో డిప్ చేద్దాం అనుకున్న ఫేస్, కానీ ఐస్ లేదు. ఓకే, మార్నింగ్ మొహం కొంచెం ఉబ్బినట్టు అనిపిస్తుంది. సో కొంచెం ఐస్లో పెడితే కొంచెం సెట్ అవుతుంది ఫేస్ అనుకున్నాను, కానీ ఫ్రిడ్జ్లో చూస్తే ఐస్ లేదు. సో ఉన్న దాంతోనే రెడీ అవుతున్నాను ఇప్పటికైతే. కానీ అంత ఉబ్బిపోయినతో ఫోటోషూట్ చేసినా చేయకపోయినా ఒకటే. చూద్దాం మన ఫేస్ అప్పటికి సెట్ అవుతుందో అవ్వదు. అండ్ మొత్తం నా మేకప్ నేను చేతితోటే బ్లెండ్ చేసుకుంటాను. ఐ డోంట్ యూజ్ ఎక్స్టర్నల్ థింగ్స్. అందరు చెప్పేదే ఏ ప్రోడక్ట్స్ మీ ఫేస్ పైన అప్లై చేస్తున్నారో అది మీ నెక్ పైన కూడా అప్లై చేసుకోండి. సో ఈవెన్గా ఉంటుంది ఫేస్ ఇంకా నెక్. నేను పెద్ద ప్రొఫెషనల్ కాదు, బేసిక్ అంటే బేసిక్ నాది. అండ్ ఐ లవ్ మస్కరా ఇస్ దట్ వన్ థింగ్ ఐ లవ్. నేను కాటుక పెట్టుకుంటే నా కళ్ళు చిన్నగా అనిపిస్తుంది. మేబీ నేను ప్రాపర్గా పెట్టుకోనేమో, కానీ ఆ చిన్నగా అనిపించడం వల్ల నా ఫేస్ అసలు నా ఫేస్ లానే అనిపించదు. నేను మోస్ట్లీ కాటుకని అవాయిడ్ చేస్తాను, లైనర్ కానీ కాటుక కానీ మస్కరా మాత్రం పక్కా పెట్టుకుంటాను. మస్కరా మాత్రం మంచిగా పెట్టుకుంటాను, ఆ కాటుక లైనర్ని రిప్లేస్ చేసేలాగా. నా ఫేస్ చూసి భయపడకండి, ఇంకా మొత్తం అయిపోలేదు. నెక్స్ట్ ఐమ్ అప్లయింగ్ లిప్ బామ్ ఫాలోడ్ బై లిప్స్టిక్. తర్వాత నేను బొట్టు పెట్టుకున్నాను, కానీ ఆ బొట్టు నాకు ఎందుకో సెట్ అయినట్టు అనిపించలేదు. సో ఏదైనా కొంచెం పెద్ద బొట్టు కనిపించేలాగా అండ్ ఈ అవుట్ఫిట్కి మంచి సెట్ అయ్యేలాగా పెట్టుకుందామని వేరే బొట్టు ట్రై చేస్తున్నాను. ఈ బొట్టు నాకు మంచి సెట్ అయింది అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. నా జుట్టు అయితే ఆరలేదు. నా జుట్టు ఆరితే నాకు ఒక క్లారిటీ వస్తుంది నా మొహం ఎట్లుందనేది. సో వెయిట్ చేస్తున్నాను జుట్టు ఆరడం కోసం. ఇది నా మొహం ఆఫ్టర్ అప్లయింగ్ మేకప్. తర్వాత ఏ జ్యువెలరీ బాగుంటుంది అని చెక్ చేసుకొని వేసుకుంటున్నాను. నాకైతే ఈ కమ్మలు చాలా నచ్చినాయి. నేను ఇది ఒక సిల్వర్ జ్యువెలరీ దగ్గర నుంచి తెచ్చుకున్నాను. నాకైతే ప్రైస్ చాలా ఎక్కువనే పడ్డది. ప్రైస్ వర్త్ కాదు, కాకపోతే కమ్మలు చాలా బాగున్నాయి. మీకు నా కమ్మలు ఎలా అనిపిస్తున్నాయో చెప్పండి. ఇంకా ఆరలేదు, వెయిటింగ్ జుట్టు కోసం. అస్సలు ఆరలేదు జుట్టు. సో
సో ఇది నా మేకప్. కొంచెం సేపు అయ్యాక సెటిల్ అవుతుంది. చెప్పండి ఎలా ఉందో ఇది. బొట్టు నాకు బాగుందా ఇది? జుట్టు ఆడితే కొంచెం జుట్టు వేసుకుంటే అడ్డం. ఇక్కడ నేను మీకు నా గాజులు చూపిస్తున్నాను. ఇది నా ఫైనల్ లుక్. ఇవన్నీ వేసుకొని ఏం పోను, ఇవన్నీ తీసి బ్యాగ్లో పెట్టుకొని పోతాను, లేదంటే మనం దొంగలు పడతారనమాట. అవన్నీ తీసేసిన తర్వాతనే బాగుంది, చాలా సింపుల్గా నీట్గా మంచిగా ఉంది. అవన్నీ వేసుకోవడం కన్నా తీసేస్తేనే. సో ఫైనల్లీ ఒక చిన్న చైన్ వేసుకొని వెళ్ళిపోదాము. అవన్నీ చూద్దాం, ఇన్ కేస్ వేసుకోబోద్దు అయితే వేసుకొని ఫోటోషూట్ చేద్దాం, లేదంటే ఇంత చిన్న సింపుల్ లుక్తో వెళ్ళిపోదాం. నేను రెడీ అయ్యాక ఇలా ఉంటుంది, అన్నీ తీసి ఆడపాడేస్తాను. మా మమ్మీ నన్ను అందుకే తిడుతుంది. సో ఫైనల్లీ అన్నీ బ్యాగ్లో పెట్టుకొని స్టార్ట్ అయిపోదాం. మా మమ్మీ నన్ను ఆటోలో వెళ్ళమంటుంది, కాకపోతే నాకు ఆటో బుక్ చేసుకొని వెళ్ళాలని లేదు. దానికి నాకు ఇంకా డబ్బులు ఖర్చు అవుతుంది. అదేదో నా బండి పైనే కొంచెం సదురుకొని వెళ్ళిపోతే బాగుంటుందని బండి పైన వెళ్తున్నాను నేను. ఈ పెట్రోల్ బంక్ ఇంకొకసారి రావద్దనుకున్నాను, వచ్చిన. ఇదే మనం ఈరోజు షూట్ చేయబోయే లొకేషన్. ఈ లొకేషన్ ఎక్కడో తెలిస్తే కమెంట్ చేయండి మీరు. ఈ లొకేషన్లో నేను ఇది థర్డ్ షూట్ చేయడము. వీళ్ళే మా ఫోటోగ్రాఫర్, వీళ్ళే మా టీమ్ ఈరోజు నన్ను ఫొటోస్ వీడియోస్ తీసేది. వీళ్ళతో నేను ఇది సెకండ్ టైం కొలాబ్ కావడము. చాలా బాగా తీస్తారు. ఫస్ట్ వీడియోస్ తీసుకుందామని చెప్పి వీడియోస్ తీసుకుంటున్నాము. అండ్ ఇంకొక పర్సన్ ఫొటోస్ ర్యాండమ్గా క్లిక్ చేస్తున్నారు. యాక్చువల్లీ అక్కడ కొన్ని చిన్న చిన్న పురుగులు ఉన్నాయి. నాకు స్నేక్స్ అంటే చాలా భయము. అవి సడన్గా ఇట్లా చూసారు, నాకు స్నేక్ లాగా అనిపిస్తుంది. ఊరుకుతున్నాను కానీ సడన్గా ఇట్లా భయం వేస్తుంది నాకు అవి తలుచుకుంటే. నా లైఫ్లో నాకు ఒకటే ఒక కోరిక, నేను పాముని చూడొద్దు, పాము నన్ను చూడొద్దు అనేది. ఓకే, కీపింగ్ దట్ టాపిక్ అసైడ్ మన ఫోటోషూట్ కంటిన్యూ చేద్దాము. వాళ్ళు ఐస్ క్లోజ్ చేసుకోమన్నారు కానీ తీస్తున్నారో తీస్తలేరో నాకేం తెలియట్లేదు, అసలు సౌండ్ కూడా రావట్లేదు. సో నేను అప్పుడప్పుడు చెక్ చేస్తున్నాను కళ్ళు ఓపెన్ చేసి వీళ్ళు తీస్తలేరా అని. నాకు క్లాసికల్ డ్యాన్స్ వచ్చా అని అడిగారు. నాకు అంత రాదు, ఎప్పుడు చిన్న ఉన్నప్పుడు ఒక 2 months నేర్చుకున్నా అని చెప్పాను. సో వాళ్ళు నాకు కొన్ని పోజెస్ చూపిస్తాను, పెడతారా చేస్తారా అంటే చేస్తానని చెప్పాను. సో వాళ్ళు నాకు ఏదైతే చెప్తున్నారో చూపిస్తున్నారో నేను అది చేస్తున్నాను. ఈరోజు వెదర్ అయితే చాలా క్లౌడీగా ఉంది, అది మాకు కొంచెం హెల్ప్ అవుతుందన్నమాట. టైం వచ్చేసి అరౌండ్ 8:30 అవుతుండొచ్చు. ఆ 8:30కి చాలా లైట్ వచ్చేస్తుంది. కాకపోతే క్లౌడీ ఉంది కాబట్టి మనం కొంచెం మెల్లిగా కూడా షూట్ చేసుకోవచ్చు. నాకు ఒక పోజ్ చూపించారు, అదే పోజ్ పెట్టమని అడిగారు. సో నేను పెడుతున్నాను. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా పాతగా ఉంటుంది. మళ్ళీ నాకు ఇంకొక పోజ్ చెప్తున్నారు, ఆ పోజ్ చెక్ చేసుకొని పీస్ ఆఫ్ కేక్ చేసేద్దామని చెప్పి చేసేస్తున్నా. నన్నైతే లోపలికి వెళ్ళమని చెప్పారు. నాకు భయంగా ఉండే, అంటే చాలా పాతకాలం కదా, ఏమైనా పాములు అవి ఉంటాయి అని చెప్పి. కాకపోతే ఏం కాదు వెళ్ళండి సరే అని చెప్పి కొంచెం ధైర్యం తెచ్చుకొని ఒప్పుకొని వెళ్ళాను. మళ్ళీ ఒక పోజ్ చూపించారు, అదే ట్రై చేస్తున్నాం కానీ అది రాలేదు.
కింద మట్టి రాళ్ళు ఉన్నాయి, నా కాలు కూడా కొంచెం లోపలికి పోతుంది, కొంచెం తడిగా ఉండే, కొంచెం కష్టంగా ఉండి బట్ ట్రై చేసాము. ఇది టెంపుల్. వీళ్ళు మంచి సాంగ్స్ పెట్టారు బ్యాక్గ్రౌండ్లో. పెట్టాము కానీ ఈ ఫోటో కూడా రాలేదు. తర్వాత నేను ఫొటోస్ చెక్ చేసుకుంటున్నాను ఎలా వచ్చాయని. కొన్ని బాగున్నాయి, కొన్ని చాలా బాగున్నాయి, కొన్ని అట్లట్లున్నాయి. ఒక్కసారి మళ్ళీ రా ఒక్కటి క్లోజ్. మంచి సాంగ్స్ పెట్టారు, నేను ఆ సాంగ్కి వైబ్ అవుతున్నాను. ఒక పాయింట్లో నేను ఫోటోషూట్ మర్చిపోయి మంచి సాంగ్స్ వింటున్నాను. సో ఈ లొకేషన్కి బయట మనం ఫ్రీగా ఫొటోస్ తీసుకోవచ్చు, కానీ టెంపుల్ లోపల తీసుకోవాలి అంటే మనం పే చేయాలి. పే చేసి మేము ఫొటోస్ తీసుకుంటున్నాం. మేము ఫోటోగ్రాఫర్ కొలాబరేషన్ కాబట్టి స్ప్లిట్ చేసుకొని పే చేస్తున్నాము. టెంపుల్ చాలా బాగుంది, కానీ నాకు ఫొటోస్ అంత వర్తిగా అనిపించలేదు. అంటే నార్మల్గా నేను ఒక రూపాయి పెడితే నాకు ఆ రూపాయికి అక్కడ ఆ రూపాయి పని చేశాను నేను అక్కడ. నాకు రిటర్న్లో ఆ రూపాయికి వచ్చినంత అది వచ్చింది, అవుట్పుట్ వచ్చింది అని అనిపించలేదు నేను పెట్టిన అమౌంట్కి. అంటే ఫొటోస్ చాలా బాగా వచ్చాయి, కానీ లొకేషన్ని హైలైట్ చేస్తూ అట్లా ఫొటోస్ ఎక్కువ రాలేదు అనిపించింది నాకైతే. ఫొటోస్ చాలా బాగా వచ్చాయి, కాకపోతే ఆ లొకేషన్ని కవర్ చేస్తూ ఫొటోస్ ఎక్కువ రాలేదు, అది నా పాయింట్. నేను ఇంకా వీడియో చూడలేదు, మేబీ వీడియో చూసాక నా ఒపీనియన్ చేంజ్ అవ్వచ్చు. సో వాళ్ళు నన్ను ఆ టెంపుల్ పైకి ఎక్కమంటున్నారు. నాకేమో ముందే నేనైతే చాలా భయపడతాను స్నేక్స్కి. వాళ్ళేమో ఎక్కమంటున్నారు, నేను ఎక్కనని చెప్పాను. మీరు కనుక నా ఫొటోస్ చూడాలి అనుకుంటే సుష్మిత దెంది అని టైప్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. అందులో నేను ఫొటోస్ పోస్ట్ చేశాను, అక్కడ చూసి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నాకు ఫోటో షూట్స్ చేయడం కానీ షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు యూనో BTS ఇవన్నీ నాకు చాలా ఇష్టము. ఎట్లా చేస్తాము ఏంటి అనేది ఆ ప్రాసెస్, మనం షూట్లో ఉన్నప్పుడు ఆ ప్రాసెస్ అదంతా నాకు చాలా ఇష్టము. నాకు అప్పుడు తెలిసింది, అంటే మనం రెగ్యులర్గా రొటీన్లో ఉంటాం కదా, 10 to 7 జాబ్, ఒక ఆఫీస్ ఇల్లు ఇంతవరకే ఉంటుంది. ఇలా చేసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు ఇవి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది కాబట్టి నేను ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నాను. మళ్ళీ నాకు ఏదైనా బోర్ వచ్చినప్పుడు నేను నాకు ఏది ఎక్సైట్ చేస్తుందో దానిపైన వర్క్ చేస్తాను. సో ఫైనలీ ఇది పైకి ఎక్కడానికి ఒప్పుకున్నాను, కాకపోతే ఎక్కువ లోపలికి వెళ్ళలేదు. ఓన్లీ ఇక్కడి వరకే నిల్చొని ఒక ఫోటో తీసుకొని వెనక్కి వచ్చాను. మా మమ్మీ కనుక చూసి ఇంకోసారి ఫోటోషూట్కి పంపించదు అని చెప్తున్నాను. ఇక్కడ నేను చాలా అలసిపోయాను, పొద్దునుంచి తిరగడము కంటిన్యూస్గా, ఏం బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో కొంచెం బాదం మిల్క్ తాగుతున్నాను. మా ఫోటోగ్రాఫర్స్ వస్తున్నారు. నేనైతే వెంటనే కిందికి వచ్చేసాను. లొకేషన్ బాగుంది, అంత బాగుంది, కానీ నేను రిస్క్ చేయలేను. ఇట్లాంటి రిస్క్ నేను అస్సలు చేయను, మీరు కూడా చేయకండి. సో కిందనే ఫొటోస్ తీసుకుందామని కిందనే మళ్ళీ స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ ఫొటోస్ అయిపోయాయి, కానీ వీడియో కోసము ఇంకొన్ని ఎక్స్ట్రా క్లిప్స్ తీసుకుందామని తీసుకుంటున్నాము. అప్పటికే వర్షం పడుతుంది, కొంచెం చినుకులు పడుతుంది. సో ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి ఫాస్ట్గా చేసుకుంటున్నాం ఇక్కడ. నేను ఫొటోస్ చెక్ చేసుకున్నాను కానీ వీడియో చెక్ చేసుకోలేదు. వీడియో కూడా చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు నాకు ఇంకొంచెం ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది అయిపోయే మూమెంట్లో.
బయటికి వెళ్ళిపోతున్నాం మనం. ఈ లొకేషన్ మీకు తెలిస్తే ఎక్కడో కమెంట్ చేయండి. క్లౌడీ ఉంది అంతా, కింద కూడా పచ్చిగా ఉంది. లెట్స్ గో. సో బ్యాక్ టు హోమ్ అనిపిస్తుందా? ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి ఇంకా చేసుకునేటివి. మా వాళ్ళు ఏదో గొడవ పడుతున్నారు వెనక. ఇది నా అవతారం ఆఫ్టర్ ది షూట్. షూట్ అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయి తినేసి కూర్చున్నాను. నేను ప్రీవియస్ డే బిగ్ బాస్ చూడలేదు, ఆ బిగ్ బాస్ పెట్టుకొని బిగ్ బాస్ చూస్తున్నాను అనమాట. నేనైతే చాలా అలసిపోయాను, నా ఎనర్జీ మొత్తం అయిపోయింది అప్పటికే. టైం వచ్చేసి నాకు తెలిసి అరౌండ్ 11:30 అవుతుండొచ్చు. నేను షూట్కి 8:30కి వెళ్ళాను, 11 వరకు రిటర్న్ అయిపోయినట్టు గుర్తుంది. మళ్ళీ నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను, ఎందుకంటే నేను ఊరికి వెళ్తున్నాను కాబట్టి. నాకు ఎందుకో ఈ లుక్లో నేను ఒకలాగా అనిపిస్తున్నాను. మీకు కూడా ఎవరిలాగా నన్ను అనిపిస్తే చెప్పండి. మామూలు గొడవ పడుతున్నారు వెనుక, నాకు అది కామన్, నాకు తెలిసి అందరింట్లో అది కామన్. సో నేను ఎట్లా క్యాబ్ బుక్ చేసుకున్నాము, క్యాబ్లో వెళ్తున్నాము. ఎట్లా క్యాబే ఈడు ఎక్కుతా అడుగుతాము. రెడీ కావడం ఎందుకని నాకు అసలు ఓపికనే రావట్లేదు. ఈ డ్రెస్ మా మమ్మీ మార్చుకోమంటే మార్చుకోండి, లేదంటే ఇది కూడా మార్చుకోపోయేది. అదే లెట్స్ గో. వెయిటింగ్ ఫర్ ది క్యాబ్ కోసం వెయిటింగ్. వరంగల్ नहीं रूट ही शमशाबाद रूट. हाँ शमशाबाद से स्टेट एकदम. हाँ स्टेट एकदम. 0005 ఓటీపీ చెప్పేశాను, ఇక వెళ్ళిపోదాం మా ఊరికి. शादनगर होते हुए निकलते हैं ना? नहीं शमशाबाद से स्ट्रेट. अच्छा ये वाले रूट. हाँ श्रीशैलम रूट. हाँ श्रीशैलम. దసరా కోసం అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం అనమాట మనము. నేను పొద్దున పెట్టుకున్న బొట్టే పెట్టుకున్నాను, నాకు ఎందుకు అది మంచిగా అనిపించింది. నాకెందుకో లేస్ ఇట్లా తింటేనే తిన్నట్టు ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. మీలో ఎవరైనా అలా లేస్ తింటారా? తింటే కమెంట్ చేయండి, సో దట్ ఐ ఫీల్ ఐఎమ్ నాట్ అలోన్. మనము ఆల్మోస్ట్ తుగ్గూడ క్రాస్ అయిపోయాము, తుగ్గూడ క్రాస్ అవుతున్నాం, అయిపోలేదు ఇంకా. నాకు తెలియదు అసలు కార్స్లో గ్యాస్ కొడితే కూడా బండి పోతుందని. నేను ఓన్లీ పెట్రోల్ డీజిల్ ఉంటుంది అనుకున్నాను. సో ఈరోజు నాకు ఒక కొత్త విషయం తెలిసింది. ఎండ అయితే మామూలుగా లేదు, నేను ఇంక ఎండకే కూర్చున్నా. నాకైతే హెడేక్ స్టార్ట్ అయిపోయింది, చాలా ఎండ ఉంటే హెడేక్ వస్తుంది. కాసేపు పడుకొని మళ్ళీ లేసేసరికి మా కల్వకుర్తి వచ్చేసింది. మా కల్వకుర్తిలో సిగ్నల్స్ పెట్టారు రీసెంట్గా అంటే నేను ఇంతకుముందుకు ఏదో పండగకి వెళ్ళాను, అప్పుడు కూడా సిగ్నల్ ఉండే. వావ్, మా కల్వకుర్తి కూడా డెవలప్ అవుతుంది అనుకున్నాను. యాక్చువల్లీ మాది కల్వకుర్తి కాదు, మా అమ్మమ్మ వాళ్ళది కల్వకుర్తి. బయటలో వచ్చేసింది, మా అమ్మమ్మ బయటనే కూర్చుంది. మేము వెళ్ళేసరికి 4:35 అవుతుంది. ఫైనల్లీ రీచ్డ్. కనిపిస్తున్నాను ఫైనల్లీ. ఇట్లా ఛార్జింగ్ లేదు ఫోన్లో. ఫోన్ ఛార్జింగ్ పెట్టాలి ఫస్ట్ థింగ్. ఫోన్ ఛార్జింగ్ పెట్టాలి. ఏం చేస్తే చాయ్ పెట్టుకుంటారా? హాయ్ చెప్తావా? హాయ్ చెప్తావా? హాయ్ ఇప్పుడు చెప్పు. హాయ్. సో నేను ఊరికి వెళ్ళాక తినేసి కాసేపు కూర్చొని మళ్ళీ మా మమ్మీ పపాయ కట్ చేసే పపాయ కూడా తినేసి ఛార్జింగ్ పెట్టుకొని వీడియో తీస్తున్నా.
నాకైతే ఆ ఎండకి ఫుల్ హెడేక్ వస్తుంది, ఇంకా సెట్ కాలేదు. అట్లనే కూర్చున్నాను, చాలా హెడేక్ వస్తుంది. బస్లో వస్తే ఇంకా నేను అంతే అవుట్ అయిపోతుండే. సో అప్పుడే మా మామయ్య గారు కాల్ చేశారు. ఏమో నాకేం తెలుసు, మమ్మీ చెప్పిందేమో అనుకున్నా. మా మామయ్యకి తెలుసు అనుకున్నాం మేము ఊరికి వెళ్తున్నట్టు, తెలియదంట. సో ఇప్పుడు మన ఒక స్పెషల్ పర్సన్ని కలవడానికి వెళ్తున్నాము. ఎవరో కాదు, మా బేబీని కలవడానికి వెళ్తున్నాను. బేబీ బేబీ ఎడును ఆ రోజు ఎవరు తెచ్చారు బేబీ? మంచి కూసా. ఏం తింటున్నాను? చిప్స్ తింటున్నావా? ఎవరు ఇప్పించారు నీకు? నువ్వు చూస్తావా నా వీడియోస్? చూస్తా. ఏడ చూస్తాను? పడుకొని తింటే ఏమవుతుంది? గుంటలో ఇడుకుంటుంది. గొంతులు ఇరుకుతుంది. ఎవరు చెప్పారు నీకు? అమ్మమ్మ చెప్పిందా? మా సిస్టర్ వాళ్ళ కొడుకు అనమాట. నేను అతన్ని బేబీ అంటాను, తను నన్ను బేబీ అంటాడు. సో కాసేపు మా వాడితో టైం స్పెండ్ చేసి టీవీ చూస్తున్నాం అక్కడే. నీకు ఈ సాంగ్ తెలుసా? అర్జునలో చిన్నగా ఉన్నా. నేనే పెద్ద ఉన్నా. నువ్వు పెద్ద ఉన్నావు, నేను పెద్ద ఉన్నాను. ఎవరు పెద్ద ఉన్నావు? మరి నేనే పెద్ద ఉన్నావు కదా. నువ్వు పెద్ద జాబ్ చేస్తావా? ఏం జాబ్ చేస్తావు? కార్ బస్సా? కార్ బస్ ఏం చేస్తావు? నేను డ్రైవ్ చేస్తా. నువ్వు డ్రైవ్ చేస్తావు పెద్ద అయ్యాక? యాక్చువల్లీ వాడు అన్నది నేను పెద్ద అయ్యాక డ్రాప్ చేస్తా అని. ఎవరు చెప్పింది నీకు అది? అమ్మమ్మ అమ్మమ్మ చెప్పిందా? చాలా మళ్ళీ 1 2 3 పేపర్ నేను కూడా సీజరే పెట్టి. మా వాడి కళాఖండంని చూడండి. చుక్కలు సో నేను మౌని తీసుకొని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సరికలు రెక్టాంగిల్ స్టార్ బాగుంటుంది, అన్ని బాగుంటాయి. రెక్టాంగిల్ బాగుంటుంది. ఇట్లా మా వాడితో టైం స్పెండ్ చేస్తున్నాను. ఎంత ఎనర్జీ ఉంటుంది పిల్లలకి అనిపించింది. నాకు అందులో సగం కూడా లేదు. సో దిస్ ఇస్ హౌ మై డే ఇస్ గోయింగ్ సో ఫార్. అయిపోయింది. ఇక్కడ ఎవరు సౌండ్స్ పెట్టారు. మంచి ఫేస్ వాష్ చేసుకున్నా. ఇంకా నేను రాగానే తిన్నాను. ఇప్పుడు తినడం ఏం లేదు, ఇంకా నాకు అసలు ఏం తినేలాగా అనిపించట్లేదు. సో వీఆర్ ఆల్మోస్ట్ డన్ ఫర్ ది డే. ఇంకా పడుకోవడమే, చేసేదేం లేదు. సాంగ్స్ బెటర్ కోసేపు వింటున్నాను. ఫ్యామిలీ టైం. వాళ్ళందరూ కూర్చున్నారు. మా బేబీ, హాయ్ బేబీ, బాయ్ బేబీ, బాయ్ బాయ్ చెప్పు అందరికి. బాయ్ అందరికి, గుడ్ నైట్ చెప్పినాను. బాయ్, గుడ్ నైట్, గుడ్ నైట్ ఎవ్రీవన్.